భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా 18వ మహాసభలు సోమవారం కరీంనగర్లోని కళాభారతిలో ప్రారంభమయ్యాయి. అంతకుముందు తెలంగాణ చౌక్ నుంచి కళాభారతి వరకు భారీ విద్యార్థి ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8,200 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్స్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా విద్యా వ్యవస్థను నడుపుకునే దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హంగులకు ఆర్భాటాలకే కేవలం పరిమితమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు శనిగరపు రజనీకాంత్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మక్కపల్లి పూజ, జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు అభిలాష్, రోహిత్, ఇషాక్, సహాయ కార్యదర్శులు భోగేష్, శ్రీజ మరియు నాయకులు రాజు, సన్నీ, రిషికేష్, ఆకాష్ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ప్రధానంగా ఈ జిల్లా మహాసభల్లోని విద్యారంగం గురించి, ఈ జిల్లాలో విద్యా అభివృద్ధి గురించి చర్చించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చేలాగా పనిచేయడం లేదు. తొలి బడ్జెట్లోనే 15% నిధులు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. విద్యాశాఖ మంత్రిని ఇప్పటివరకు నియమించలేదు. ఫుడ్ పాయిజన్స్ రెగ్యులర్గా నిత్యం జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు యూనివర్సిటీల్లో అభివృద్ధి కోసం కానీ, విద్యా సంస్థల అభివృద్ధి కోసం కానీ ఎక్కడ నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ, అభివృద్ధి చేస్తున్న పరిస్థితి కానీ లేదు. ఉన్న దాంట్లో కాస్త టీచర్ పోస్టులు నింపి ప్రభుత్వ పాఠశాల బతికించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ విద్యారంగం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ కరీంనగర్కి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. నిన్న ప్రవేశపెట్టినటువంటి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లోని తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఐఐటీలు, ఐఎంలు వేసుకొస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమైన పడుతున్నది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 8,225 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి. దాంతోపాటు రానున్న బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఈరోజు మెస్ ఛార్జీలు పెంచినవని ప్రకటించారు. ఈరోజు మెస్ ఛార్జీలు కూడా ఎక్కడ కూడా ఈరోజు అమలు కాని పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ విద్యార్థులు నాసిరకమైన భోజనం అందుతున్న పరిస్థితి. తక్షణమే రాష్ట్రంలో మెస్ ఛార్జీలను ఇంప్లిమెంటేషన్ చేయాలి. దాంతోపాటు అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలను నిర్మించాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో విద్యారంగ అభివృద్ధి కోసం, విద్యారంగ మార్పు కోసం, దాంతోపాటు ఈ రాష్ట్రంలో, దేశంలో విద్యారంగ పరిరక్షణ కోసం ఈ మహాసభలో చర్చించబోతున్నాం.